విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్ లో మంగళవారం 560 మంది సుహాసినుల చేత సింధూర కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం నిర్వహించారు. అర్చకులు ముందుగా ప్రత్యేక పూజలు చేశారు. లలితా పారాయణం చేస్తూ కుంకుమార్చన పూజ చేయడం సంతోషంగా ఉందని మహిళామణులు చెప్తున్నారు. సాంప్రదాయ వస్త్రాలంకరణలో మహిళామణులు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు మహిళామణులు పాల్గొన్నారు. ఎలాంటి భయము లేకుండా దుర్మార్గుల యొక్క రాక్షస కృత్యాలు లేకుండా ప్రశాంత జీవితం మనము గడపగలుగుతాము. జై శ్రీరామ్. నా పేరు రుద్రోజు స్వరూపారాణి. నేను కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను. ఈరోజు మనము వేములవాడ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామాజిక సమరత దాంట్లో మనము సింధూర్ కుంకుమార్చన కార్యక్రమాన్ని తీసుకున్నాము. దీనికి మూల బేసు మనకు మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది. అప్పుడు మనం కొంతమంది రక్షకులను పోగొట్టుకున్నాం. వారి ఆత్మశాంతి కోసము మరియు రక్షణ చేస్తున్నటువంటి వారి రక్షణ కోసము మనము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ లలితా సహస్రనామాలు, హనుమాన్ చాలీసు ఇవన్నీ చేయడం, మనం ఇక్కడ చేయడం మూలంగా దేశ సైనికుల రక్షణ, దేశ రక్షణగా మనం భావించి మనం ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్ల నిర్వహిస్తున్నాము. ఇక్కడ సామాజిక సమరసత తెలంగాణ ప్రాంత ప్రముఖగా పనిచేస్తున్నటువంటి శోభారాణి అక్కయ్య ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా వారు తన సొంత ఖర్చుతో దీన్నంతా భరించారు. వీరికి చాలా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు పలు చోట్ల చేసి మహిళలందరినీ చైతన్యపరిచి మనమంతా ఒక్కటే, ఇక్కడ ఎలాంటి వర్గాలు లేవని నిరూపించుకోవడానికే సామాజిక సమరస దృష్టిలో మనమందరి మహిళలని ఏకం చేసి కూర్చోబెట్టేసి ఈ వ్రతాన్ని నిర్వహించాము. అన్ని వ్రతాల కంటే కూడా దేశ రక్షణ వ్రతం అనేది చాలా ఉత్తమమైన వ్రతం కాబట్టి దీన్ని మనము నిర్వహించాము. జై హింద్, జై భారత్. పరిషత్ వేములవాడ శాఖ ఆధ్వర్యంలో పవిత్ర శ్రావణ మాసంలో దేశ సంక్షేమము కోసము, సామాజిక సమరసత సాధన కోసము, ధార్మిక విశ్వాసాల దృఢీకరణ కోసము విశ్వ హిందూ పరిషత్ ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుమారుగా 750 మంది మాతృమూర్తులు సామూహిక సంకల్పం కూడా దేశ ధర్మ రక్షణ కోసము, సామాజిక సమరసత కోసము, ధర్మ ప్రసారము కోసము, దేశ రక్షణలో పాలు పంచుకుంటున్న దేశ సైనికుల కుటుంబాల సంక్షేమార్థము సామూహిక సంకల్పం కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా ఈ శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, కుంకుమార్చనల ద్వారా సమాజంలో భేదభావాలను రూపుమాపి మనమందరం ఒకటే, ఎలాంటి అందరిలో భగవంతుడు ఉన్నాడని చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన విధంగా అందరిలో నేనున్నానని చెప్పాడు. కాబట్టి ప్రకృతి ఆరాధకులము, చరాచర సృష్టి కూడా భగవంతుడి యొక్క విరాట్ స్వరూపమని నమ్మే హిందూ సమాజంలో భేదభావాలను రూపుమాపి అందరము ఒకటి, భగవంతుడి సన్నిధిలో భేదభావాలకు తావులేదు అనేది ప్రకటించడం కోసము, ఆ విశ్వాసాన్ని వ్యక్తిగత జీవితాలలో ఆచరింప చేయడం కోసము ఈ విధంగా విశ్వ హిందూ పరిషత్ సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించింది. అందరికీ జై శ్రీరామ్.